మీరు 10 ఏళ్లలో చేసింది 3665 కోట్లు. మా 10 ఏళ్ళ మా 9.5 ఏళ్లలో మేము చేసింది కూడా 3895 కోట్లు మేము చేసింది కూడా ఖర్చు. అసెంబ్లీలోనే మీ అందరిని పిలిచి జానారెడ్డి గారిని ప్రశ్నించండి, ఒకసారి అడగండి ఎవరైనా. జానారెడ్డిని ఇవాళటి వాటర్ నీళ్ళ మంత్రిని అందరిని కలుపుకొని పిలిచే సమావేశం పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అందరి సమక్షంలోనే కాంట్రాక్టర్ వాడు దివాలు తీసిండు, వాడు చేసేటట్లేడు, వాడిని తీసి ఇంకొని పెట్టేటట్లేదు, అందులో ఇరికిచ్చిండ్రు, మెషిన్ ఎట్లా ఇరికిచ్చారో కాంట్రాక్ట్ కూడా అట్లా ఇరికిచ్చిండ్రు, మీరు ఏం చేయాలో చెప్పండి అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి మీరు మీ నోటితో చెప్తేనే ఇచ్చినాం. కరెంటు ఖర్చు అవుతుంది, సిగ్గు లేదు మాట్లాడడానికి, పెట్టింది మీరే కదా. అది పెట్టింది ఎవడు? ఉత్త కరెంటు నీళ్ళు బయట పోయించడానికి 500 కోట్ల కరెంట్ అయింది. అంత గొప్ప టెక్నాలజీని తెచ్చిండ్రు. దానికి ఒక చక్రం వీలు పోతే అమెరికా నుంచి రావాలి 6 నెలలు. ఈయన వాటర్ నీళ్ళు కలుపుకొని అమెరికాలో పోయి చూసి వచ్చిండు, దాన్ని ఏమైంది? ఎందుకు రాలే ఇప్పటివరకు? ఎందుకు పని జరుగుతలేదు అటువైపు నుంచి? ఇటు కూలిపోయింది, అటువైపు నుంచి ఎందుకు జరుగుతలేదు? ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని దగా చేస్తారు? పోతే పోయొచ్చారు, షోక్కు తిరగబోద్ది అవుతుంది, తిరిగినరు. ఆ సిగ్గుమల్లే మాటలు ఎందుకు? ముఖ్యమంత్రి సోయి లేకుండా గంతెందుకు ఇవ్వాలా? ఇవాళ మీరు అందరూ దయచేసి ఒక్కసారి పోయి చూసిరండి, మీకు అక్కడ ఉండే మీ రిపోర్టర్లు అందరూ ఉన్నారు. ఇవాళటికి కూడా మా ఉదయ సముద్రంలో నీళ్ళు లేవు, నల్లగొండలో ఇవాళటికి కూడా. ఎన్ని 100 టీఎంసీలు పోయినాయి ఇప్పటికి సముద్రానికి? మురుగాని మంత్రులు ఇద్దరు జిల్లాలో నవ్వుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు చరిత్రలో మనం చూడంగా ఇన్ని నీళ్ళు ఎప్పుడు పోలే సాగర్ నుంచి, ఇన్ని రోజులు గేట్లు ఎత్తిన సందర్భం లేదు ఎప్పుడు కూడా మనకు తెలిసిన చరిత్రలో. నీళ్ళు పోతూనే ఉన్నాయి, సముద్రం పాలు అయితేనే ఉన్నాయి. ఈ మురగాన్లు పోటీపడి పోయి పూజలు చేసి లేపారు సముద్రానికి నీళ్ళు వదలడానికి. కానీ ఎస్ఎల్బీసీకి నీళ్ళు తేలే, ఏఎంఆర్పీకి నీళ్ళు తేలే. ఇప్పటివరకు కూడా ఉదయ సముద్రం సగం ఎండిపోయే ఉంది. ఏంటిది కారణం అంటే ఒక మోటార్ కాలిపోయిందట. సిగ్గనిపించాలి కదా, మోటార్ కాలిపోతే ఒక్క పూటలు వస్తుంది, నీళ్ళు పోతే మళ్ళీ రావు కదా. ఒకటి పోతే ఇంకో కొత్త మోటార్ తెచ్చిపెట్టు. కేవలం కమిషన్ల మీద కమిషన్లకు కక్కుర్తిపడి కమిషన్లకు పోటీ పడుకుంటా సిగ్గుదప్పిన మాటలు మాట్లాడుకుంటూ ఇంకా మేము నల్గొండ ప్రజలు మోసం చేస్తాం, మహబూబ్నగర్ ప్రజలు మోసం చేస్తాం. ప్రతిదానికి రికార్డు ఉంది, ప్రతిదానికి రికార్డు ఉంది. మీరు చేసిన ద్రోహాలకు ప్రతిదానికి రికార్డు ఉంది. 512 ఆంధ్రాకి 299 తెలంగాణకు చేసిందే మీరు 2013లో. దాన్ని కొనసాగించడం తప్ప మేము చేసేది ఏం లేదు. మరి ఇవాళ ఈ 2 ఏళ్ళ నుంచి మీరేం బిక్తున్నారు? 2 ఏళ్ళ నుంచి మీరేం బిక్తున్నారు? ఎందుకు తీసుకురాలేకపోయారు 500? ఒకసారి ఏమో ఈయనే పోయి మాట్లాడాడు రేవంత్ రెడ్డి, 500 గుండుగితగా మాకిచ్చి మొత్తం నువ్వు తీసుకుపో అని మాట్లాడాడు. బుద్ధునోడు ఎవడు మాట్లాడాడు ఆ మాటలు, అట్లా చిల్లర మాటలు. నేను అంగట్ల పేరమా? అసలు నువ్వెవడు ఆ మాట చెప్పడానికి? తెలంగాణ ప్రజల హక్కుల్ని నీ గురుదక్షిణ కింద రాసిస్తా అని చెప్పడానికి నువ్వెవడివి? న్యాయంగా తెలంగాణకి ఎంత వాట రావాలో దాని కొరకు కొట్టాడాల్సిన బాధ్యత ఉంది. 500 మాకిచ్చి గుండుగుత్తా తీసుకపో, గోదావరిలో ఎంత తీసుకపో, ఇక్కడ ఎంత తీసుకపో. నీ చీకటి ఒప్పందాలతో నీకు ఇస్తే ఇచ్చిండు వచ్చేదన్న పదవికి పైసలు చంద్రబాబు. కానీ తెలంగాణ ప్రజలకి ద్రోహమే చేసిండు ఎప్పుడైనా. గోదావరిలో కానీ కృష్ణలో కానీ ఒక్క చుక్క నీళ్ళు అదనంగా ఇవ్వడానికి నీకు హక్కు లేదు. గురుదక్షిణల కింద నువ్వు చంద్రబాబుకి ఏమన్నా ఇచ్చుకోవచ్చు, చీకట్ల మోడీకి ఏమైనా ఇచ్చుకోవచ్చు. చేతగాక
తెలియని పనులకు వచ్చి శక్తికి మించిన పదవిని తీసుకొని ఓ దద్దమ్మల్లాగా పాడిందే పాడరా అని గదే పనికి మాలిన మాటలు గవే బూతులు మాట్లాడుతున్నారు. ఇంకా 2 ఏళ్ళు టైం పాస్ చేస్తున్నారు. ఒక్క పని 2 ఏళ్ళు కావస్తుంది, ఒక పని చూపించు. 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చింది చూపించు. ఇంకా సిగ్గుండాల కొంచెమన్నా. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల గురించి మాట్లాడతావా? 60 ఏళ్ళు కదా నీ గురువు చంద్రబాబు, నీ కొత్త గురువులు కాంగ్రెస్ నాయకులు పండబెట్టింది. కేసీఆర్ వచ్చిన తర్వాత కదా అవన్నీ పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. తెలంగాణ వచ్చే నాటికి 2 లక్షల ఎకరాలకు దిక్కులేదు. కేసీఆర్ వచ్చి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత కదా ఇవాళ మహబూబ్నగర్లో వలసలు మళ్ళీ తిరిగి వచ్చిండ్రు. వలసలు పోయిన వాళ్ళు కేసీఆర్ వచ్చి ఆ నీళ్ళు తెచ్చి ఇచ్చినాక కదా నల్గొండ నుంచి ఫ్లోరిన్ పారదోలింది. నాశనం చేసిపోయి తెలంగాణను ప్రతి సందర్భంలో అమ్ముడుపై ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు అమ్ముడైపోయినరు. బీఫామ్ల కొరకు వాళ్ళ బూట్లు నాక్కుండా తిరిగినరు. ఇవాళ మళ్ళీ పదవులు నిలబెట్టుకోవడం కొరకు వాళ్ళ కాలు మొక్కి చీకట్లో పైరవులు చేసుకొని మోడీ దగ్గర మీ బతుక్కు పదవుల పైరవీలు, పైసల పైరవీలు తప్ప ఇంకొకటి రావు మీకు. ప్రజలకు నీళ్ళు ఇచ్చే సోయండి మీకు పనిచేస్తున్నారు. అయినా ఇంకోటన్నా నవ్వుకుంటాడని సోయి కూడా ఉండదు. ఎవడన్నా పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాం కానీ